ఈ వెనకాల బస్ సెంటర్ అనమాట. సో ఇక్కడ అన్ని బస్ స్టాండ్స్ ఇదే వెకటో రివర్. హ్యావ్ ఎ హ్యూజ్ పాపులేషన్ రైట్. సో బికాస్ ఆఫ్ ఇప్పుడు ఇస్తారు తెలిసినందుకు. హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్, న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేసాను, పార్ట్ టైం ఉందన్నమాట. సో బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇదే బస్ స్టాండ్, ఇది వెనకాల బస్ సెంటర్ అనమాట. సో ఇక్కడ అన్ని బస్ స్టాండ్స్ ఆగుతాయి, మన బస్ డిపో లాగా. సో నెక్స్ట్ ఒక బస్ వస్తుంది, ఇప్పుడు ఒక బస్ దిగాను. సో నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అది డైరెక్ట్ పార్ట్ టైం వరకు వెళ్తుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు మస్తు సీనరీస్ ఉంటాయి అక్కడైతే. సో అది మొత్తం మెయిన్ రోడ్ బైకట్ట ఎవరితో బస్ ఇప్పుడే వెళ్తుంటుంది. దిగాను. లాస్ట్ కి పార్ట్ టైం ప్లేస్ రీచ్ అయ్యాను అనమాట. సో మార్నింగ్ 6 అవుతుంది. ఇది నా పార్ట్ టైం ప్లేస్ వచ్చేసి తెరపా అనే రోడ్ దగ్గర ఉంటది. సో ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ చాలా షోరూమ్స్ ఉంటాయి, కార్ షోరూమ్స్, ఇండస్ట్రీస్ ఉంటాయి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటది అనమాట ఇక్కడైతే. సో మంచి లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉంటాయి కార్వి, బిఎండబ్ల్యూ, ఆడి. సో కనిపించేదే నా పార్ట్ టైం ప్లేస్. సో ఫైనల్లీ పార్ట్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. సో వర్క్ ప్లేస్ నుండి ఒక బామ్మ నాకు లిఫ్ట్ ఇస్తుంది అనమాట ఇంటి వరకు. కానీ న్యూజిలాండ్ బామ్మ. సో వెళ్ళేటప్పుడు మంచి ముచ్చట్లు ఆడుకుంటూ వెళ్తాం అనమాట. అన్ని అడుగుతుంటది. ఆ కోవిడ్ ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది కోవిడ్ టైంలో. ఇదే వెగట రివర్. సో ఇట్లాంటి బ్రిడ్జెస్ చాలా ఉంటాయి. మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది. సో రివర్ చుట్టూ మొత్తం ఇక్కడ బ్రిడ్జెస్ అనిపిస్తాయి అనమాట. రివర్స్ పక్కన ఇట్లాంటి మంచి వెస్టర్న్ కల్చర్ లో కట్టిన ఇల్లులు ఉంటాయి. సో చూడడానికి మస్తు అనిపిస్తుంది. లాస్ట్ కి ఇంటికి రీచ్ అయినా. ఎవ్రీ థర్స్డే ఇక్కడ పిల్లలకి ఈవెంట్స్ జరుగుతుంటాయి అనమాట. సో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, లైక్ ప్రైజెస్ కూడా ఇస్తారు గెలిచినందుకు. చిన్నప్పటికే వీళ్ళు స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళకి. సో నేనుండే ప్లేస్లో ఇట్లాంటి పార్క్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ చాలా దగ్గర జరుగుతుంటాయి. సో ఫైనల్ ఇంటికి చేరుకున్నా. ఇదే మా ఇల్లు. రూమ్ కూడా రీచ్ అయినా, ఫ్రెష్ అప్ అవ్వాలి. సో మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఘోరంగా చేసినాం. సో పార్ట్ టైము ఫ్రెష్ అప్ అయ్యి మనం వండుకొని తినాలి. మార్నింగ్కి వెళ్ళి శాండ్విచ్ అవి ఇవి తిన్నా. సో ఫుల్ ఏమన్నా మంచిగా వండుకొని గట్టి తినేసి, వర్క్ ఉంది, కాలేజ్ వర్క్, అసైన్మెంట్స్ అవి కూడా చేసుకోవాలి. ఫైనల్ ఫ్రెష్ అయిపోయినా, ఇప్పుడు వండుకోవాలి. సో వండుకుందామంటే ఇక్కడ వెజిటేబుల్స్ ఫుల్ కాస్ట్లీ. సో అన్నీ ఫ్రోజన్ తెచ్చుకున్నాం. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో పులావ్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ చీకటి కూడా తొందర పడుతుంది. సో నేను వచ్చినప్పుడు అయితే 8:45కి అట్లా అవుతున్నాయి అనమాట చీకటి. సో మెల్లమెల్ల వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో తొందర చీకటి పడుతుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా 0 degrees క్లోజ్ వెళ్తుందంట, 1-2 degrees అట్లా ఉంటుంది. సో సమ్ వింటర్ స్టార్ట్ కానీ సరే చేసుకుందాం పులావ్ అయితే ఇప్పుడు. సో ఇవే అనమాట ఫ్రోజన్ వెజిటేబుల్స్. ఇక్కడ ప్యాక్ అండ్ సేవ్ అని ఉంటుంది. ప్యాక్ అండ్ సేవ్ వూల్స్ వర్త్ అని ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి అన్నమాట. సో గ్రోసరీ మాల్స్, సో అక్కడ అమ్ముతారు. సో ఇది కావాలంటే అది.
సలాడ్స్కి కానీ చిల్లీస్కి కానీ బార్బిక్యూ కానీ ఇవన్నీ ముందే ప్రీమేడ్ వెజిటబుల్స్ ఉంటాయి. సో వాళ్ళు అమ్ముతుంటారన్నమాట. కంపేర్ టు ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి చీప్ ఉంటాయి. సో నేను ఇవే తెచ్చుకుంటున్నా. సో స్టార్టింగ్ ఫ్రెష్ వెజిటబుల్ తీసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువయ్యేది. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి ఇవి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం నీళ్ళలో వేసిన తర్వాత మెత్త అవుతాయి, ఎందుకంటే ఫ్రోజన్ కాబట్టి. ఫైనల్లీ నా డిన్నర్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు తింటున్నాను అనమాట వెజ్ పులావ్. సో ఇది తినేసి చదువుకునేది ఉంది. సో చేసుకున్న పులావ్ మాడిపోయింది, అయినా తినాలి. సో నేను తినేసి కాలేజ్ వరకు ఉన్నది చేసుకోవాలి. సో మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.